Hello guys, welcome back to our React.js series. Today we are going to learn one of the most important topic in React, props and state. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే మనకి React లో డేటా ఎలా పాస్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలని కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్, ప్రాప్స్ అండ్ స్టేట్ ఇన్ React.js. ఈ వీడియోలో మనం ప్రాప్స్ కాన్సెప్ట్ చూద్దాం. ముందు వాట్ ఆర్ ప్రాప్స్, అసలు ప్రాప్స్ అంటే ఏంటి? ప్రాప్స్ అంటే షార్ట్ ఫామ్ లో ప్రాపర్టీస్. ప్రాప్స్ ని మనం పేరెంట్ కాంపోనెంట్ నుండి చైల్డ్ కాంపోనెంట్ కి డేటా పాస్ చేయడానికి యూజ్ చేస్తాం. ప్రాప్స్ ఆర్ రీడ్ ఓన్లీ ఆర్ ఇమ్యూటబుల్ అంటే చైల్డ్ కాంపోనెంట్ నుండి పేరెంట్ కాంపోనెంట్ కి పాస్ చేసిన డేటా మాడిఫై అవ్వదు. వీ కెన్ ఆల్సో పాస్ JSX హ్యాస్ ప్రాప్స్ టు అనదర్ కాంపోనెంట్. సో ఇప్పుడు మనం ఒక చిన్న యాప్ క్రియేట్ చేసి ఎగ్జాంపుల్ చూద్దాం. క్రియేట్ చేద్దాం. టర్మినల్, న్యూ టర్మినల్, you can create white @latest. Props demo app. React, JavaScript, Node.js. రన్ అయింది, మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సోర్స్ లో న్యూ ఫోల్డర్, కాంపోనెంట్స్, లేదా ఈ కాంపోనెంట్స్ లో కాకుండా మనం డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, కానీ మనం ఈ కాంపోనెంట్ తీసుకుందాం. ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. స్టూడెంట్ .jsx. ఇప్పుడు ఇది క్లియర్ చేసేద్దాం, ఇది కూడా క్లియర్ చేసేద్దాం, ఇది కూడా క్లియర్ చేసేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్స్లో ఇప్పుడు మనం ఒక చిన్న పేరెంట్ క్లాస్ ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్ యాప్ డాట్ ఏమో మన పేరెంట్గా తీసుకుందాం, స్టూడెంట్ ఏమో చైల్డ్గా. పేరెంట్లో ఒక ఎగ్జాంపుల్ RFC, స్టూడెంట్లో ఒక RFC. ఇది మన పేరెంట్. ఇప్పుడు ఈ పేరెంట్లో మనం ఒక కోడ్ రాద్దాం. ఫ్రాగ్మెంట్స్ ఓపెన్ చేసుకుందాం. అండ్ ఇంకోటి మనం స్టూడెంట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఒక డ్యూ ట్యాగ్లో ఒక h1 ప్రాప్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం స్టూడెంట్ ట్యాగ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం స్టూడెంట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, ఇప్పుడు ఇది మన పేరెంట్ కాబట్టి మనం చైల్డ్, ఇది ఒక మన చైల్డ్. పేరెంట్లో మనం నార్మల్గా ఒక నేమ్ తీసుకుందాం. ఏజ్ 25 ఇచ్చుకుందాం ఒక వాల్యూ. ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్లో ఫ్రాగ్మెంట్స్, ఒక డివిజన్ ట్యాగ్, ప్రాప్స్ చైల్డ్ కాంపోనెంట్. ఇప్పుడు ఇందులో ఒక h2 తీసుకుందాం, h1 లేదా అంటే h3. h3లో నేమ్ ఒక నేమ్ తీసుకుందాం. అక్కడ ఇచ్చాం కదా, మళ్ళీ మనం ఇంకో దాంట్లో ఇంకో h3 ఏజ్. ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్లో నేమ్ ఏజ్ ఇక్కడ డైనమిక్ ఇద్దాం. ప్రాప్స్ డాట్ నేమ్. కానీ ఈ ప్రాప్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఫంక్షన్లో రాసుకున్నాం ప్రాప్స్. సో ఇక్కడ ప్రాప్స్ డాట్ ఏజ్.
సో ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం. చూడండి, నేమ్ చరణ్, ఏజ్ 25. లైక్ ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇంకో స్టూడెంట్ తీసుకుందాం. స్టూడెంట్ ఏజ్ 24. సో అవుట్పుట్ చూద్దాం. చూడండి, అవుట్పుట్ వచ్చింది. ప్రాప్స్ చైల్డ్ కాంపోనెంట్ వాసు ఏజ్ 24. సో చూశారు కదా, యాప్.jsx నుండి పంపిన డేటా ప్రాప్స్ ద్వారా state.jsxలో డిస్ప్లే అయింది. ఇక్కడ డేటా ఫ్లో ఆల్వేస్ పేరెంట్ నుండి చైల్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాప్స్ని చైల్డ్ మాడిఫై చేయలేము. దే ఆర్ ఇమ్యూటబుల్. అంటే మనం ప్రాప్స్ యూజ్ చేసినప్పుడు మన డేటా అప్డేట్ చేయలేము. అంటే మనం పేరెంట్ క్లాస్లో ఏమైతే ఇస్తామో అదే చైల్డ్ క్లాస్లో రెండర్ అవుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై.